వీళ్ళు బతకడానికి గ్యారంటీ ఇచ్చినాడు ప్రేమటి సోదర. మరి ఈ దినము మీ ముందు నేను చెప్తున్నా అంటే కేవలము ఈ ఒక వాక్యే, ఆ వాక్యే ఇది మీ సన్నిధిలో మీ ముందు వస్తున్నారు ప్రేమటి సోదరుడా. ఇదిగో ప్రభు చెప్తున్నాడండి, ప్రభు ప్రేమించిన మమ్మల్నే కాదు, నన్నే కాదు, పరిశుద్ధ గ్రంథం చదువుతుంది. దేవుడు లోపల ఆ పొందలేకపోతున్నామంటే ప్రేమటి సోదరుడా, నీలో ఉన్న అసహ్యము, నీలో ఉన్న పగ, ఇవన్నీ తీసేయాలంటే ప్రేమటి సోదరుడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారానే. మరి ఇది నువ్వు ఏ విధంగా చింతిస్తున్నావు, మరి ఎన్ని బాధల్లో ఉన్నావు మాకైతే తెలియదు, ప్రభుకు తెలుసు. అందుకనే ఈ మాటలు వినాలని, ప్రభుని తెలుసుకోవాలనే ప్రేమటి సహోదరు ప్రభు మమ్మల్ని మీ మధ్యలోకి నడిపిస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథం సెలవుచున్నది, పాప భారం మోసుకొని సమస్త జనులారా మరి ఏ భారంలో ఉన్నావు ఆ భారం నువ్వు తీసేసి ప్రభు యొక్క శనిలో రామని ప్రభు నేను పిలుస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవుచున్నది ఏ భోజనం లేదని, అందరూ పాపం చేసి దేవుడు సమయం పొందలేకపోతున్నాడు. ప్రేమటి దేవుడు నన్ను ప్రేమించినాడు. మరి ఆ ప్రేమ పొందాలని నీ మధ్య నా మధ్య దేవుడు నిల్చుండాలని మరి నీ మనసుకు తెలుసు, మరి ఏ బాధలు ఉన్నా నీ మనసుకు తెలుసు ప్రేమటి సోదరుడు. ఆ నీ బాధలు పోవాలంటే ఇది ప్రభు మీరు పిలుస్తున్నారు. వినుము సహోదరుడా అని. ఎంతకాలం పాపంలోనే ఉంటావు, ఎంతకాలంలో అంధకారంలో ఉంటావు. వెలుగుని ఆ వెలుగుని నడిపించాలని ప్రభు చెప్తాడు. ప్రేమటి అది నడవాలంటే ఈ దినమే ప్రభు ఒక మాటలు వింటూ ఆయన సమయంలో నడవాలని నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమటి సోదరుడా ప్రభు నా కొరకు వచ్చినాడు, నా జత మరి ఈ మాటల్ని విశ్వసించే ఒక్క మాట ఉన్నా ప్రభువా పాపిని నన్ను రకంగా కలగవా, నన్ను శుద్ధి చేయవా, నీ మార్గం నేను తెలుసుకోవాలి ప్రభువా. ఒక్క మాట నీవు అడుగున్నావు ప్రభు. ప్రేమటి సోదరుడా ఒక్క మాట, ఆ మాటలు అడుగు చూడు, నీ జీవితం మారుతుంది. ఎందుకంటే మా జీవితం మారింది, ఆ జీవితం మారినందుకే ఈ విధంగా మేము మీ ఊరికి మీ వీధిలోకి ఈ విధంగా ప్రభు యొక్క ఆనందం తెలియబడుతున్నాము. మరి ఆ శాంతి ఆనందం కావాలా? నేనే ప్రభు, ఇంకా నీవు ఉన్నావనే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ హృదయం అడుగుతున్నా, ఏం అడుగుతున్నాడు. మరి నువ్వు ఈ దినమే ప్రభు నామంలో విశ్వాసిస్తే నీవు నీ కుటుంబం రక్షణ పొందుతుంది. ఇంకా నీ గురించి చెప్పాలంటే ఇక్కడ బస్ స్టాండ్ ఇంకా మందిరం ఉంది, ప్రయోజనులు ఉంటారు, మీకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఇంకెందుకంటే ఎవరు ఇప్పటివరకు, ఎందుకంటే 100 మతాలు ఒక 100 గొర్రెలు ఉంటాయి. ఆ 100 గొర్రెలు ఒక్క గొర్రె తప్పిపోతే మనం ఎంత 99 విడిచిపెడతామా అండి? కానీ ఆ ప్రభు నీ కొరకే అన్ని విడిచిపెట్టి నీ ఒక్కని కొరకే వచ్చిన్నాడు. ప్రియమటి సోదరుడా ఈ ఊళ్ళకు ఈ మాటలు నమ్మి మరి నీకోసం పరిస్తారు అంటే వాళ్ళు మీరు చేయొచ్చు, మీ గురించి వాళ్ళు ఎంతో ప్రార్థిస్తారు. మరి ఒక్కటే ఈ పాపంలో ఉన్నాను నేను, నన్ను క్షమించు దేవా, నీ పరిశుభ్రతం కడుగు దేవా అని ఒక్క మాట అడుగు. ఎందుకంటే 2025 సంవత్సరం కిందటనే ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి సేవలో ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు మరి తన 3వ రోజు తిరిగి లేచి నీ పాప శిక్షను తొలగించిన సోదరుడా. మరి ఇది నమ్ముతున్నామంటే రా, నీ చిత్తం కాదు దేవుని చిత్తం ప్రకారం